తెలుగు చిత్ర పరిశ్రమలో సాంకేతిక వినియోగంలో మరో ముందడుగు పడింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన లార్వెన్ ఏఐ స్టూడియోను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో లోగోను మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు దిగ్గజ దర్శకులు, ప్రముఖులు హాజరై దిల్ రాజుకు అభినందన తెలిపారు. టెక్నాలజీతో హైదరాబాద్కు మరింత పేరు. మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దిల్ రాజుతో తనకు ఎప్పటి నుండో మంచి పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సినిమా నిర్మాణానికి జోడించాలనే బలమైన సంకల్పంతో దిల్ రాజు ఈ స్టూడియోను నెలకొల్పారని ప్రశంసించారు. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని వీడియోలతోనే లార్వెన్ ఏఐ స్టూడియో సామర్థ్యం ఏమిటో అర్థమవుతుంది. టెక్నాలజీ విషయంలో మనం ప్రపంచవ్యాప్తంగా లీడర్స్గా నిరూపించుకున్నాం. ఈ లార్వెన్ స్టూడియో మన తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి మరింత పేరు ప్రఖ్యాతలు తెలుస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ క్రియేటివ్ డైరెక్టర్స్కేమో టైం సేవ్ అవుతుంది. ఒక డైరెక్టర్ ఇప్పుడు మనం చూస్తున్నాం సంవత్సరానికి 1 ఫిలిం, లేదా అనిల్ ఒకటే సంవత్సరానికి 1 ఫిలిం తీస్తున్నాడు. చాలా మంది దర్శకులు 2 ఇయర్స్కో సినిమా చేస్తున్నారు. దే విల్ చాలా టైం సేవ్ అవ్వడం వల్ల దే విల్ మేక్ మోర్ ఫిలిమ్స్. సో ఇయర్లీ 1 ఫిలిం ప్రతి డైరెక్టర్ చేయడానికి అవకాశం ఉంది. టైం సేవ్ అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్స్కి టైం సేవ్ అవ్వడం వల్ల మనీ సేవ్ అవుతుంది. సో దిస్ అ మెయిన్ ప్రాసెస్. 3 పాయింట్స్: సక్సెస్ పర్సంటేజ్ పెరగాలి, టైం సేవ్ అవ్వాలి, మనీ సేవ్ అవ్వాలి అనే ప్రాసెస్లో మనకున్న చాలామంది ప్రొడ్యూసర్స్కి మనకున్న ఎక్స్పీరియన్స్, చాలామంది డైరెక్టర్లకి, రాజేంద్ర గారు కూడా మనం చెప్పాడు, 38 డేస్లో ఆ రోజులు అడవి రాములాంటి సినిమా తీశారు. బట్ ఈరోజు మనకు 200 డేస్ 250 డేస్ టైం పడుతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా ఈ లార్వెన్ ఏఐ ఏదైతే క్రియేటివ్గా చేసింది ఉందో దీంట్లో జర్నీ చేస్తే డెఫినెట్గా మనకు టైంతో పాటు మనీ సేవ్ అవుతుంది, సక్సెస్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంటుందని లాస్ట్ 1.5 ఇయర్ నుంచి వర్క్ చేసి రెడీ చేశాం.